ఫైనల్ గా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం హాలిడేస్ అని చెప్పేసి. ఇంకా ఈ దుబ్బోడి విషయానికి వస్తే మార్నింగ్ నేను లేవక ముందే వాడైతే రెడీ అయిపోతున్నాడు. హలో గైస్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే సిమ్ ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి మేమందరం ఫైనల్ గా ఇంటికి వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా వెంటనే అనంతపూర్కి వెళ్ళగానే సుధిగాడు అయితే వచ్చాడనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇంకా మేమందరం ఇంటికి వెళ్ళక ముందే ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఎందుకు రాని సుధిగాడిని అడిగితే వాడేమో ప్లాన్ బి కింద బాల్య కూడా నేర్చేసుకుందాం రా, పడుంటది ఫ్యూచర్ లో బాగుంటది అని చెప్పాడు. ఇంకా నేనేమో సరే పదా అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా నేను సుధిగాడు ట్రీట్మెంట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సుధిగాడి మీదే ప్లాన్ వేస్తాను నేనైతే. వాడేమో సరే అనేసాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా సుధిగాడేమో ఎక్కడికి వెళ్ళినా దూల పనులు అయితే ఆపడనమాట. పక్కనే ఉన్న కట్టెని తీసుకొని కింద అయితే పడేశాడు. కట్టె అంటే అదే స్టాండ్. చాలాసేపు బయలు నేర్చుకున్న తర్వాత ఇంకా చాలా అనిపించేసి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. ఇంకా వీళ్ళిద్దరు మాత్రం బస్ స్టాండ్ లో కూడా రొమాన్స్ చేసేస్తున్నారు. చాలాసేపు బస్ జర్నీ తర్వాత నేనైతే మా ఊరికి వచ్చేసాను. ఇంకా మీరు కూడా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.